అందరూ కొద్ది నిమిషములు దేవుని మాటలు చాలా జాగ్రత్తగా ఆలకించాలని ప్రభు పెరట మనవి చేస్తూ ఉన్నాను. బయట ఉన్న వాళ్ళకి వినబడుతుందా? పెట్టినారా? రైట్. ప్రభునందు ప్రేమణ దోంబిడ్లారా, జాగ్రత్తగా దేవుని మాటలను కొద్ది నిమిషములు ధ్యానము చేద్దాం. ఇక్కడ వ్రాయబడినటువంటి చక్కటి మాటలు మనము చదువుకున్నాం. వైద్యుడైనటువంటి లూకా మరిదిగో థియోఫిలాకు ఈ అపోస్తులు చేసినటువంటి సేవా పరిచర్య విధానం అంతటిని వివరిస్తూ వ్రాసినటువంటి అద్భుతమైనటువంటి పుస్తకము అపోస్తుల కార్యములు. మొదటిగా దీని పేరు పరిశుద్ధాత్మ కార్యములు అనే నామకరణం ఉండేది. కాలక్రమేణా మరి యేసుక్రీస్తు ప్రభుల వారు తాను ఏర్పాటు చేసుకున్నటువంటి శిష్యులందరూ కూడా ప్రభు కొరకు నిలబడి ఘనమైనటువంటి పరిచర్య చేసి మరి హతసాక్షులు చేయబడినటువంటి పరిస్థితులు, ప్రభు కొరకు ఎన్నో హింసలు, గాయాలు పొందినటువంటి పరిస్థితులు ఈ పుస్తకమునందు మనం గమనించగలము. మరి ఆ రీతిగా అపోస్తులు చేసినటువంటి కార్యములు, దేవుడు వారి ద్వారా జరిగించిన కార్యములు అనేటటువంటి విషయముతో అపోస్తుల కార్యములనే నామకరణముతో ఈ పుస్తకము వ్రాసినట్లుగా మనం చూస్తాము. ప్రేమను దోంబిడ్లారా, జ్ఞాపకం చేసుకుందాం. మరి యేసుక్రీస్తు ప్రభుల వారు సర్వమానవ పాప పరిహారార్థమై కలువరి శిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి 40 దినములు మరలా ఆయా సందర్భములలో తన శిష్యులను మరి స్త్రీలను పురుషులను అనేక మందిని దర్శించి నమ్మకముగా బ్రతకాలని, విశ్వాసమందు స్థిరముగా ఉండాలని హెచ్చరిస్తూ వారి హృదయాలను కలవరపడి కలత చెంది మరి అస్థిరమైనటువంటి హృదయాలన్నిటినీ సరిచేసి చివరిగా ఆయన ఆరోహణమైనటువంటి సందర్భాన్ని, అనగా యేసుక్రీస్తు ప్రభుల వారు సమాధిని గెలిచి తిరిగి లేచిన తర్వాత 40 దినములు ఆయన మరి ఒక నూతనమైనటువంటి శరీరాన్ని ధరించుకున్నవాడై ఈ లోకంలో శిష్యులకు అగుపడి 40 దినమున ఆరోహణమై పరమునకు వెళ్ళిపోయాడు. జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రేమణ దోంబిడ్లారా, యేసు ప్రభుల వారు వెళ్ళిపోతూ ఈ మాటలు చెప్తా ఉన్నాడు. ఏంటంటే అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 4వ వచనము ఒకసారి చదవండి. ఆయన వారిని కలుసుకొని ఇలాగు ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. జాగ్రత్తగా వినండి. యేసు ప్రభుల వారు అనేక పర్యాయములు వారిని దర్శిస్తూ చివరిగా 40 దినమున పరమునకు ఆరోహణమవుతున్న ఆ చివరి గడియల్లో, చివరి క్షణాలలో ప్రభువు తన శిష్యులను, ఇదిగో ఇక్కడ చేరి ఉన్నటువంటి స్త్రీలు, పురుషులు, శిష్య బృందము అందరినీ కలుసుకొని ఈ మాటలు చెప్తా ఉన్నాడు. నేను మీకు చెప్పినట్లుగా మరి తండ్రి నన్ను పంపినట్లుగానే మీ మీదికి పరిశుద్ధాత్మ కూడా పంపించబోతూ ఉన్నాడు. నేను పరమునకు వెళ్తే పరిశుద్ధాత్మ దేవుడు మీ మధ్యలోనికి వస్తాడు, మీ మీదికి వస్తాడు. అప్పుడు మీరు శక్తి పొంది ఒక ఘనమైన బలమైన సేవ చేయడానికి వీలుంటుందని యేసు ప్రభుల వారు తన శిష్య బృందముతో చెప్తా ఉన్నాడు. కాబట్టి నేను ఇక్కడ నుండి వెళ్ళిపోతా ఉన్నాను. నేను ఇక్కడ నుండి వెళ్ళిపోయిన తర్వాత ఇక ఎవరి దారిన వాళ్ళు మీ మూట ముళ్ళ సర్దుకొని ఎవరి ప్రాంతాలకు వారు వెళ్లకుండా ప్రతి ఒక్కరూ కూడా ఈ యెరూషలేములోనే నిలిచి ఉండాలి. యెరూషలేములో మీరు కనిపెట్టుకొని ప్రార్థన చేయండి. తండ్రి ఇచ్చినటువంటి వాగ్దానము కొరకు
మీరు కనిపెట్టుకొని ప్రార్థన చేయాలి. పరిశుద్ధాత్మ కొద్ది దినములలో మీ మీదికి వస్తుందని చెప్తా ఉన్నాడు. 5వ వచనము చదవండి. యోహాను నీళ్లతో బాప్తిస్మమిచ్చెను గాని కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందెదరనెను. యోహాను నీళ్లతో బాప్తిస్మం ఇవ్వడం మనకు తెలుసు. అయితే ఈ రోజున మీకు తెలియజేసేటటువంటి క్రొత్త విషయం ఏంటంటే, మీరందరూ కూడా మీ అందరి కొరకు ప్రభువు మరి దేవుడు, తండ్రి అయిన దేవుడు పరిశుద్ధాత్మని లోకమునకు పంపించబోతూ ఉన్నాడు. పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందే అనుభవంలోనికి మీరు వస్తారు కొద్ది దినములలోగా. కాబట్టి ఆ కొద్ది దినములలోగా పరిశుద్ధాత్మ కొరకు మీరేం చేయాలంటే కనిపెట్టుకొని ప్రార్థన చెయ్యాలి అని యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పి, ఇదిగో నేను ఏ రీతిగా వెళ్తున్నానో అదే రీతిగా నా రాకడలో కూడా అదే రీతిగా నేను మేఘారూఢుడనే వస్తాను, మిమ్మల్ని అందరినీ ఎదుర్కొని వెళ్తాను అనే ఆత్మీయ సత్యాలను మిగిలిన 6 నుండి 11 వచనాల్లో బోధించి ఆయన ఆరోహణమై వెళ్ళిపోయాడు. మరి వెళ్ళిపోయిన తర్వాత యేసు ప్రభుల వారు వారందరికీ ఏమని చెప్పాడు? పరిశుద్ధాత్మ కొరకు మీరు కనిపెట్టుకొని యెరూషలేములో నుండి ఎవరు బయటకు ఊరు దాటి వెళ్ళకుండా యెరూషలేములోనే ఉండాలా, ప్రార్థన చేయాలా. పరిశుద్ధాత్మ కొద్ది దినములలోగా వస్తుంది. ఆ వచ్చే లోపుగా మీరు ప్రార్థనలో కనిపెట్టుకొని ఉండాలనేటువంటి విషయాలను ప్రభువు చెప్పి వెళ్ళాడు గనక వీరందరూ చేయవలసిన పని ఏంటి? కనిపెట్టుకోవాలా, కనిపెట్టుకొని ప్రార్థన చేయాలి. ప్రేమన దోంబిడ్లారా జ్ఞాపకం చేసుకుందాం. ఈ విశ్వాస జీవితంలో ప్రార్థన అనేటటువంటిది బహుబలమైనటువంటి ఆయుధమని మనము గుర్తించాలి. ప్రార్థన లేని జీవితము అసలు విశ్వాస జీవితము కానే కాదు. మనం ఎంత ఎక్కువగా ప్రార్థన చేస్తామో అంత గొప్ప కార్యాలను మనము కన్నులారా రుచి చూడగలమనే ఆత్మీయ సత్యాన్ని ఈ రోజున మనము గుర్తించాలి. చాలా సందర్భాల్లో మనం అన్నిటికీ ప్రాధాన్యతనిస్తూ ఉంటాము, కానీ ఈ వాక్యము దగ్గరకు వచ్చేసరికి, ప్రార్థన దగ్గరకు వచ్చేసరికి సమయాన్ని తగ్గించేస్తాం, వృధా చేస్తూ ఉంటాం. ఏమన్నంటే ఎక్కువసేపు మేము వినలేమండి, ఏమన్నా అంటే ఎక్కువసేపు మేము ప్రార్థనలో గడపలేకపోతున్నామండి, నేను చేసే ప్రార్థన 5 నిమిషాల్లో అయిపోతూ ఉన్నది, తర్వాత ఏం చేయాలో నాకు తోచడం లేదు, నాకు అర్థం కావడం లేదు అనేటటువంటి విధంగా మనము మాట్లాడుతూ ఉంటాం. ఒకవేళ నీవు స్టార్టింగ్ స్టేజిలో ఉన్నట్లయితే, ప్రారంభ దశలో గనుక నీవు ఉన్నట్లయితే అది వాస్తవమే. కానీ కాస్త మారు మనసు, రక్షణానుభవము కలిగినటువంటి వారు, కొన్ని రోజులుగా ప్రభువును సేవిస్తున్నటువంటి వారు మరి ఎక్కువగా ప్రార్థన అంశాలను కలిగి దేవుని సన్నిధిలో గడుపుతూ ఉంటే అసలు వదిలిపెట్ట బుద్ధి కాదు. ఆ అనుభవము మరి బలమైనటువంటి విశ్వాసులకు మాత్రమే ఉంటుంది. మేము అలాగూ చేయట్లేదు అని అంటే దాని అర్థం ఏంటంటే ఇంకా చాలామంది బలహీనమైన విశ్వాసులుగానే ఉన్నారు. ప్రార్థనలో ఎదుగుదల లేనటువంటి విశ్వాసులుగా, వాక్య పరిజ్ఞానములో ఎదుగుదల లేని విశ్వాసులుగా ఉంటూ ఇంకా బలహీనం పడిపోతూ ఉన్నారు. ఈ వాక్యము, ప్రార్థన ఏ విశ్వాసలో ఎక్కువగా ఉంటుందో వారి విశ్వాస జీవితం బహుబలమైన సాధనముగా ఉంటుంది. శత్రువులను, అపవాది కార్యాలను, మరి ప్రతికూలమైన పరిస్థితులన్నిటినీ మరి జయించగలగడానికి ఈ ప్రార్థన ఎంతగానో దోహదపడుతూ ఉన్నది. మీరు గమనించండి, ప్రార్థన చేస్తున్నామండి అని చెప్పడం చాలా సులభం. ఎందుకంటే ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరు చిన్న పిల్లలు మొదలుకొని తల్లిదండ్రులు నేర్పిస్తూ ఉంటారు కదా, పొద్దున్న లేస్తే ప్రార్థన చేసుకోవాలా, ఒక మాటనన్నా ప్రార్థన చేసుకోవాలని. చిన్న పిల్లలు కూడా చేస్తారు ప్రార్థన, పెద్దవాళ్ళు కూడా చేస్తారు, వారికి వచ్చినట్లుగా చేస్తారు, తప్పేం కాదు. అయితే జ్ఞాపకం చేసుకోవాలా, ఏదో మామూలుగా ప్రతిరోజు అలవాటు ప్రకారముగా 4 సార్లు ప్రార్థన చేశాం, 3 సార్లు ప్రార్థన చేశాం అనేటటువంటి అనుభవాలు మీ జీవితంలో ఉంటే అది చాలా గొప్ప విషయమే. కానీ
అసలు ప్రార్థన ఏ రీతిగా చెయ్యాలి అని అంటే, మన జీవితంలో ఎన్నో అవసరతలు ఉంటాయి, ఆశలు ఉంటాయి, ఎన్నో కార్యాలు నెరవేర్చబడవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. వాటన్నిటి మనము అనుభవించాలి అని అంటే ప్రార్థనలో పోరాడే యోధులముగా, వీరులముగా మనము ఉండాలి. అంటే మనము సాధించేంత వరకు, మనం అనుకున్నట్టుగా జరిగేంత వరకు ప్రార్థనలో పట్టుదల కలిగి ఎడతెగనటువంటి ప్రార్థన అనుభవంలోనికి రావాలి. యేసు ప్రభుల వారు ఇక్కడ చెప్పాడు, పరిశుద్ధాత్మ మీ మీదికి వస్తుంది, అప్పుడు మీరు శక్తిని పొందుకుంటారు. ఆ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా, ఆ శక్తి పొందుకున్న తర్వాత మీరు యెరూషలేములోనికి, యూదయ, సమరయ, బూది గంతముల వరకు సువార్త చెప్పండి, నన్ను గూర్చి ప్రకటించండి, అనేకులను నా వైపు త్రిప్పండి అనేటటువంటి మాటలను చెప్పాడు. మరి ఆ బలమైన సేవ చేయాలంటే, ఆ బలమైన పరిశుద్ధాత్మ స్వాధీనంలోనికి వారు రావాలి. ఆ పరిశుద్ధాత్మ అనుభవంలోనికి వీరు రావాలి అని అంటే ప్రభు చెప్పినట్టుగా ప్రార్థన చేయాలి. అంటే ఒకరోజు చేసి కూర్చుంటే సరిపోతుందంటారా? లేదు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు వారిని అభిషేకించేంత వరకు కూడా, ఆ కార్యము వారి జీవితంలో నెరవేర్చబడేంత వరకు కూడా వాళ్ళు ఖచ్చితంగా ప్రార్థనలో గడిపి కనిపెట్టుకొని ఉండవలసిన అవసరత ఉన్నది. ఏదో 2 నాళ్ళు చేశామండి, ఏంది ప్రభువా నువ్వు చెప్పావు కానీ ఇంకా పరిశుద్ధాత్ముడు రాలేదు, ఇంకా పరిశుద్ధాత్మ అభిషేకం మాకు రాలేదు, ఇప్పటికి 3 రోజులైంది, ఏం తినలేదు, త్రాగలేదు, ఇక మా వల్ల కాదు అనేసి వీళ్ళు అనుకుంటే కానీ పరిశుద్ధాత్మ కార్యాలు రుచి చూసేవాళ్ళు కారు. ప్రేమన దోమ బిడ్డలారా, అందుకని మనం జ్ఞాపకం చేసుకోవాలా, మనం ప్రార్థన చేసేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఏదైతే మనం అనుకుంటున్నామో అది జరిగేంత వరకు పట్టు విడవకుండా, ఎడతెగకుండా ప్రార్థన చేసే అనుభవంలోనికి రావాలి. కొన్ని మన జీవితంలో సమస్యలు ఎలా ఉంటాయంటే, కొన్ని వ్యక్తిగతముగా ఉంటాయి, కొన్ని మన కుటుంబానికి సంబంధించినవి ఉంటాయి, కొన్ని మన ప్రాంతానికి సంబంధించినవి ఉంటాయి. ఆ పరిస్థితులు ఏవైనా సరే మనం పట్టు విడవక సాధించే వారముగా ఉండాలి. యాకోబు గురించి మనందరికీ తెలుసు. అదైన వ్యక్తిగతమైన సమస్య. తండ్రిని మోసం చేశాడు, మామను మోసం చేశాడు, అందరినీ తనకు ఎదురుపడుతున్న వాళ్ళందరినీ మోసం చేసుకుంటూ వస్తూ ఉన్నాడు. చివరికి తన బ్రతికే మోసపూరితమైపోయింది. చివరికి ప్రభు పాదాలు పట్టుకొని, ప్రభువా నీవు నన్ను దీవిస్తే కానీ నీ రోజున వదిలిపెట్టనని పట్టు విడవక ఎడతెగక ఆ రాత్రంతా ప్రార్థన చేస్తే పొద్దున కల్లా దేవుని కార్యం జరిగింది. దేవునికి మహిమ కలుగును గాక. ఆ లోపుగా రాత్రంతా పోరాటమే, నన్ను వదిలిపెట్టవయ్యా అని ఏసు కొడితే తొడగొట్టి ఈ వలిసింది అనేటటువంటి పదం అక్కడ వ్రాయబడింది. తొడ వాచిపోయింది. అయ్యో నేను ఇంత ప్రార్థన చేస్తున్నా, ఇంత ప్రయాసపడుతున్నా, ఇంత ఏడుస్తున్నా, మా ప్రభువుకు కనికరం లేదు, సర్లే నా బతికింతేనేమో అనేసి వెనుదిరిగిపోలే, నువ్వు దీవిస్తే కానీ వదిలిపెట్టా అన్నాడు. ఆ రీతిగా ప్రార్థన చేశాడు. తర్వాత యూదులకు సమస్య వచ్చింది. మనందరికీ తెలిసి ఎస్తేరు గ్రంథంలో యూదులకు సమస్య వచ్చినప్పుడు మరి ఆ పారసీక రాజ్యంలో అధికారులు మరి వారికి వ్యతిరేకంగా ప్లాన్ చేస్తూ ఉంటే, వారిని మరణపాశంలోనికి నెట్టాలని ప్రణాళిక వేస్తూ ఉంటే, వీళ్ళందరూ కలిసి ఎస్తేరు మరియు తన బృందము, యూదు ప్రజలందరూ కూడా కలిసి గట్టిగా ప్రార్థన చేశారు. ఆ శాసనము కొట్టివేయబడినంత మట్టుకు, ఆ కార్యము జరిగేంత మట్టుకు ఎంతో ఘనమైనటువంటి ప్రార్థన వాళ్ళు చేశారు. అందుకే వారి శాసనం కొట్టివేయబడింది. వారికి దేవుడు తిరిగి గొప్ప స్థితిని అనుగ్రహించాడు. నినివే పట్టణస్తుల గురించి మనందరికీ తెలుసు. వారికి తెలుసు, దేవుడు ప్రకటించింది ఏంటంటే, యోనా ద్వారా మీరు కొద్ది రోజుల్లో చావబోతున్నారు,
అని ప్రకటించమన్నాడు, విషయం తెలుపమన్నాడు. మీరు మారు మనసు పొందితే తిరిగి రక్షింపబడతారని కూడా ప్రకటింపబడలేదు. చస్తారయ్యా అని చెప్పుకుంటూ వెళ్ళిపోయాడు. చావు కొరకు వాళ్ళు ఎట్లా చేస్తారో చూద్దామని కనిపెట్టుకొని ఉన్నారు. కానీ వీళ్ళందరూ రాజు మొదలుకొని పసిపిల్లల వరకు, పశువులు కూడా, ఎంత అద్భుతమైనటువంటి విషయం అంటే పశువులకు కూడా వాళ్ళు మేత వేయలేరు, పిల్లలకు కూడా ఆహారం పెట్టలేరు. కఠినమైన ఉపవాసం అంటే అదండి, కఠినమైన ఉపవాసం. మన పిల్లలకు మనము నేర్పించాలా, మన ఇంటి వారికి మనము నేర్పించాలా ప్రార్థన ఎలా చేయాలో, ఉపవాసం ఎలా ఉండాలో, దేవుని సన్నిధికి ఎలా నడవాలో మనం నేర్పించినప్పుడు వాళ్ళకు కూడా కొన్ని అర్థమవుతూ ఉంటాయి. అయ్యో మేమైతే ఉపవాసం ఉండగలం కానీ మీరు ఉండలేరమ్మా, మీరు కమ్మగా తినేసి రండి అని ఇక ఏదో గారాభముతో, ప్రేమతో, వాళ్ళ మీద ఉన్నటువంటి మమకారముతో కొన్ని నేర్పించవలసినటువంటి దైవిక పద్ధతులను మనం నేర్పించలేకపోతూ ఉన్నాం. రేపు కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు వారు ఏ రీతిగా ఉపవాసం ఉండేది, కొన్ని కార్యాలు జరగాలంటే ఉపవాసం ఉంటేనే కదా, గట్టిగా ప్రార్థనలో గడిపితేనే కదా, మన మోకాళ్ళు నలిగితేనే కదా, మనం ప్రార్థనలో ఎడతెగక ఉంటేనే కదా దేవుని కార్యాలు జరిగేవి. కాబట్టి ఆ రీతిగా వాళ్ళు గట్టిగా ప్రార్థన చేశారు. దేవుడు తన మనసు మార్చుకునేంత వరకు, వారి మీదికి రాబోయేటటువంటి ఉగ్రత తొలగిపోయేంత వరకు ప్రార్థన వదిలిపెట్టలే. ప్రభువు మనసు మార్చుకున్న తర్వాత అప్పుడు ప్రార్థన చాలించి వారు ప్రభువునందు విశ్వాసం ఉంచి నమ్మకంగా వారి జీవన యాత్రలు కొనసాగించారు. ఈ రోజున ప్రేమైన దౌంబిడ్లారా గమనించండి, బైబిల్ గ్రంథంలో ఏ సమస్య గురించి మనము ఆలోచన చేసినా ప్రతి సమస్య సందర్భంలో ప్రార్థన చేసుకుంటూ వచ్చారు. దేవుడ కార్యము జరిగించేంత వరకు ప్రార్థన 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 వారు జరిగిస్తూనే ఉన్నారు. అంటే అదే జరిగేంత వరకు ప్రార్థించుకుంటూ వచ్చారు. ఈ రోజున మన ప్రార్థన జీవితం కూడా అలాగ ఉండాలి. 40 రోజుల్లో కొన్ని రోజులు గట్టిగా ప్రార్థన చేసామండి, ఇంకా రేపో మాపో ఇక ఈ ప్రోగ్రాంలు కూడా అయిపోతూ ఉంటాయి. తర్వాత ఏదో ఆదివారం ఒకసారి వస్తూ పోతూ ఉంటాం. ఈ సంవత్సరంలో ఈ 40 రోజుల్లో దేవుడు నాకు ఏ మేలు చేయలేడు అనుకునేటటువంటి భావనలో చాలామంది ఉంటారు. జ్ఞాపకం చేసుకోవాలా, మరి దేవుడు కార్యం చేసేంత వరకు నువ్వెంత ప్రార్థనలో గడిపావు? ఎంతోమంది ప్రార్థనాంశాలు చేతబట్టుకొని చుంటారు. భర్తలు మారాలని, త్రాగుడు నుండి, చెడు వ్యసనముల నుండి దూరము కావాలని, యవన బిడ్డలు వాళ్ళ భవిష్యత్తు మార్చబడాలని, వారు ప్రభు వైపు నడిపించబడాలని, కుటుంబాల్లో సమాధానం ఉండాలని, సంతోషం ఉండాలని, గర్భఫలము కావాలని, పిల్లల పెళ్ళిళ్ళు కావాలని, ఈ రీతిగా బిడ్డల భవిష్యత్తు కొరకు కానీ అది ఏదైనా సరే ఎన్నో అంశాలు మనం చేతబట్టుకొని వచ్చామే. మరి అది జరిగేంత వరకు ఎంతగానో ప్రార్థన చేస్తున్నావు అనేటటువంటిది ఇదిగో ఈరోజు మన ముందున్నటువంటి ప్రశ్న. జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రేమైన దోంబిడ్లారా, ఇక్కడ వాక్యాన్ని మనం గమనించినట్లయితే ప్రభు చెప్పేసి వెళ్ళిపోయాడు. ఏమని? పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చే వరకు మీరు కనిపెట్టుకొని ప్రార్థన చేయండి అని చెప్పాడు. ఆయన పరలోకమునకు ఆరోహణమై వెళ్ళిపోయాడు. ఇప్పుడు వీళ్ళందరూ కలిసి ఏం చేశారంటే ఐక్యతా భావంతో మనం చదువుకున్నటువంటి విధంగా 13వ వచనములో, వారు పట్టణములో ప్రవేశించి తాము బస చేయుచుండిన మేడ గదిలోనికి ఎక్కిపోయిరి. మేడ గదిలోనికి ఎక్కిపోయిన వాళ్ళ లిస్టు అక్కడ ఉన్నది. ఎక్కిపోయి ఏం చేస్తూ ఉన్నారు? వాళ్ళు కాలక్షేపం చేయడంలే. ఏం చేస్తున్నారు చెప్పండి? ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఇందాక నేను చెప్పినట్లుగా ప్రార్థన చేస్తున్నాము అనే విధంగా చేయడము కాదు, కానీ ఒక ప్రత్యేకమైనటువంటి ప్రార్థన విధానం ఇక్కడ కనబడతా ఉన్నది. ఈ రోజున మీరందరూ బాగా అర్థం చేసుకోండి నా మాటలు, చాలా జాగ్రత్తగా ఈ మాటలు ఆలకించండి. ఈ రోజున మీ ముందున్నటువంటి సమస్య ఏదైనా కావచ్చు, మీ కోరిక, మీ తలంపులు, దేవుని ద్వారా మీరు రుచి చూడాలనుకున్న కార్యాలు ఏవైనా సరే వాటిని మీరు చేతబట్టుకొని ఉండండి. అవి ఏ రీతిగా
సాధించాలో అద్భుతమైన విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను. మనం కాసేపు ప్రార్థనలో గడుపుదాం. వీరి వల్లే ప్రేమణ దోంబిడ్లారా జ్ఞాపకం చేసుకుందాం. వీళ్ళు చేసినటువంటి మొట్టమొదటి పని ఏంటంటే, ప్రభు చెప్పినట్లుగా ప్రార్థన చేయడానికి మేడ గదిలోనికి, అంటే మేడ గది అంటే మనందరికీ తెలుసు, బంగ్లా మీద ఇంకో బంగ్లా కదా. 2 అంతస్తుల బిల్డింగ్లో ఉన్నారో, మొదటి అంతస్తులో ఉన్నారో, మొత్తం మీద మిద్ద మీదకి వెళ్ళి ఆ గదిలోనికి వెళ్ళి ప్రార్థన చేయడానికి కూడుకొని ఉన్నారు. చాలా జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోండి. వీళ్ళు దేని కొరకు వెళ్తూ ఉన్నారు? పరిశుద్ధాత్మ అభిషేకం కొరకు, పరిశుద్ధాత్మ చేత నింపబడుట కొరకు వాళ్ళు వెళ్తూ ఉన్నారు. ఆ మేడ గదిలోనికి వెళ్ళారు, ప్రార్థన చేస్తూ ఉన్నారు. 2వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే చదవండి. 2వ అధ్యాయము మొదటి నుండి. పెంతెకోస్తు పండగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాటలాడసాగిరి. జాగ్రత్తగా గమనించండి. 4వ వచనంలో మరొకసారి చదువుదాం. అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై. అదే 4వ వచనం చదవండి. మొదటి అధ్యాయం 4వ వచనం. మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుకునుడి. జాగ్రత్తగా వినండి. ఏంటి వాగ్దానం కొరకు కనిపెట్టడం అంటే? పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టుడి అంటే వీళ్ళు మధ్యలో ఏం చేశారు? ఇక్కడ మనం ఇదే 2వ అధ్యాయం 4వ వచనంలో మనం గమనించినట్లయితే పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు. ప్రభువు అన్నాడు కనిపెట్టమన్నాడు, వీళ్ళు కనిపెట్టారు, ప్రార్థన చేశారు. మరలా అదే 2వ అధ్యాయం 4వ వచనానికి వచ్చేసరికి పరిశుద్ధాత్మ చేత ప్రతి ఒక్కరు, అందులో రూమ్లో ఉన్నటువంటి వారందరూ కూడా ఎవ్వరు విడవబడలేదు, ఒక్కరు కూడా విడవబడలేదు. ప్రతి ఒక్కరు, స్త్రీలు కానీ పురుషులు కానీ శిష్య బృందము కానీ, మొత్తం 120 మంది ఉన్నారు ఆ యొక్క మేడ గదిలో. ఎంతమంది ఉన్నారు? 120 మంది పరిశుద్ధాత్మ అభిషేకం పొంది వాళ్ళు బయటకు వచ్చారు. జాగ్రత్తగా వినండి ప్రేమణ దోంబిడ్లారా. వారు ఒక ప్రార్థన అంశాన్ని చేతబట్టుకొని మేడ గదిలోనికి ఎక్కి వెళ్ళారు. నా మాట అందరూ గమనిస్తున్నారా? అందరు చేతులు ఎత్తండి, 2 చేతులు పైకెత్తండి, దించండి. మరలా హల్లెలూయా హల్లెలూయా. చాలా జాగ్రత్తగా వినండి ప్రేమణ దోంబిడ్లారా. వీళ్ళందరూ కూడా మేడ గదిలోనికి వెళ్ళిపోతూ ఉన్నారు. మేడ గది ఎందుకు ఎక్కారు? మేడ గదికి వీళ్ళు ఎందుకు ఎక్కారు అని అంటే ప్రార్థన చేయడానికి. ఏంటి వల్ల ప్రార్థన అవసరత అంటే, ప్రభు చెప్పినట్లుగా పరిశుద్ధాత్మ అభిషేకము కొరకు కనిపెట్టుకొని ప్రార్థన చేయడానికి మేడ గది ఎక్కారు. అందరూ డోర్లు వేసుకున్నారు. మరలా ఆ డోర్లు ఎప్పుడు తెరవబడ్డాయో తెలుసునా? ఆ డోర్లు ఎప్పుడు తెరవబడ్డాయో తెలుసా? దేవుని కార్యము జరిగిన తరువాతనే. దేవునికి మహిమ కలుగును గాక. వారు అన్ని రోజులు ఏ ప్రార్థన అయితే చేశారో ఆ ప్రార్థన ఫలించిన తరువాతనే, ఆ ప్రార్థనకు సమాధానము వచ్చిన తరువాతనే వారు డోర్లు తీసి బయటకు రావడం జరిగింది. ప్రేమణ దోంబిడ్లారా జ్ఞాపకం చేసుకుందాం. వీళ్ళు 10 రోజులు ప్రార్థన చేశారు. ఎన్ని రోజులు? 10 రోజులు. మీరు జ్ఞాపకం చేసుకోండి, ప్రభువు 10 రోజులు గట్టిగా ప్రార్థన చేయమని చెప్పలే, ఒక 5 రోజులు టైం చెప్పలేదు. కొద్ది దినములలోగా, 1వ అధ్యాయం 5వ వచనం చదవండి, అక్కడ ఉంటుంది. కొద్ది దినములలోగా పరిశుద్ధాత్మ మీ మీదికి వస్తుంది కనుక పరిశుద్ధాత్మ కొరకు మీరు
కనిపెట్టుకొని ప్రార్థన చేస్తే ఆయన పరిశుద్ధాత్మలో మీరు బాప్తిసం పొందుతారని చెప్తాడు. కొద్ది దినములు అన్నాడు, ఎన్ని దినాలు అనేది తెలియదు, మనం చేసే విధానంలో ఉంటుంది. కొన్ని రోజుల్లో దేవుని కార్యాలు జరుగుతాయి. ఎన్ని రోజులు అంటే నీ విశ్వాసం మీద, నీ ప్రార్థన, నీ భక్తి విధానం మీద ఆధారపడి ఉంటుంది. మేము కొన్ని రోజులుగా చేస్తున్నామంటే ఇంకా నువ్వు సరిగా చేయడం నేర్చుకోలేకపోతా ఉన్నాం. మేము చాలా రోజుల నుండి ఇదే ప్రార్థన అవసరత కలిగి ఉన్నామంటే మీరు ఏ రీతిగా అడగాలో మీకు అర్థం కాలేకుండా ఉన్నది. ప్రభువు అక్కడ 3 రోజులు కనిపెట్టుకొని గట్టిగా ప్రార్థన చేయమని 5 రోజులు చెప్పలే, 9 రోజులు చెప్పలే. కానీ ఎప్పుడు వస్తుందో తెలియదు. వారికి తెలిసింది ఒకటి, కొద్ది దినములలోగా ప్రభువు మన మీదికి పరిశుద్ధాత్మను పంపిస్తాడు అని వారికి తెలుసును. కానీ ఎన్ని రోజులని తెలియదు. చూడండి, వాళ్ళు రోజులు లెక్క పెట్టుకోవట్లేదు, టైం లెక్క పెట్టుకోవట్లేదు. ఇంకా 2:30 అవుతుంది, 3 అవుతుంది, ఇంకా ముగిస్తలేడు పాస్టర్ అయ్యా, ఇంకా ఆమెనంటలేడు అని టైం చూస్తలేరు, ఇంకా సమయాన్ని చూస్తలేరు. తెల్లవారుతుంది, పొద్దుగుంకుతుంది అని సమయపాలన వాళ్ళు చూడట్లేదు. రోజులు గడిచిపోతూ ఉన్నాయి. 2 రోజులు అవుతుంది, ఇంకేదినైనా, 3 రోజులు అవుతుంది, ఇంకేదినైనా లేదు. ఒకటే ఆత్మ, ఏకాత్మ కలిగి, ఏక మనసు కలిగి ఒకే రీతిగా ఎడతెగక ప్రార్థన నాన్ స్టాప్ ప్రేయర్ చేస్తూ ఉన్నారు. ఒకరి తర్వాత ఒకరు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రేమణ దోమ బిడ్లారా, ఆ రీతిగా ఆ ప్రార్థనలో గడిపినందున 10వ రోజు పరిశుద్ధాత్మ అభిషేకం వారి మీదికి వచ్చింది. గొప్ప వెలుగు, గొప్ప అగ్ని జ్వాలల వలె మంటలు అగ్ని వస్తున్నట్లుగా మంటలు నాలుకలుగా విభాగించబడి ఒక్కొక్కరి మీద వ్రాలుతూ ఉంటే పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని అప్పుడు డోర్లు తీసి బయటకు వచ్చి ప్రజలకు సువార్త ప్రకటించి అనేకులకు ప్రభు గురించి చెప్పారు. వెంటనే సంఘము స్థాపించబడింది. హల్లెలూయా. ఈ రోజున మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రభువు చెప్పినట్లుగా వారు చేశారు గనుక, కనిపెట్టుకొని ఎడతెగక విడువక ప్రార్థన చేశారు గనుక పరిశుద్ధాత్మ శక్తి ఆనాడు ఇదిగో 120 మందిని కమ్ముకొనిండుట మనం చూస్తూ ఉన్నాం. ప్రేమణ దోంబిడ్లారా, ఈ రోజున నీవు కూడా ఏ కార్యమైతే నువ్వు దేవుని దగ్గర నుండి చూడాలని ఆశిస్తూ ఉన్నావో ఆ కార్యాన్ని నువ్వు కన్నులారా రుచి చూడాలంటే నువ్వు చేయాల్సిన పని ఏంటంటే, ఇదిగో మేడగదిలోనికి ఎక్కే అనుభవం నీలో ఉండాలి. ఏంటి? మేడగదిలోనికి ఎందుకు ఎక్కాలా? ప్రార్థన చేయడానికి. ఒకటే ఆప్షన్, ఇంకో మాట లేదు. ఒకటే మాట ఏంటంటే ప్రార్థన చేయడానికి. ప్రార్థన ప్రార్థన ప్రార్థన, ఇంకో గోల ఉండకూడదు. మేడగదిలోనికి ఒక స్టెప్పు పైకి ఎక్కారంటే క్రింద అంటే మొత్తం లోకానికి సాదృశ్యంగా ఉన్నది. అంతా డిస్టర్బెన్సే. లోకంతో సంబంధం లేకుండా దేవునితో సంబంధము కలిగి ఉండుటకు కాస్త ఉన్నతమైనటువంటి స్థితిలోనికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రేమణ దోంబిడ్లారా, ఈ ప్రారంభం మనలో కూడా ఉంటుంది. మనం కూడా కొన్నిసార్లు ఉపవాస దీక్ష కట్టుకొనో లేకపోతే కొన్ని ప్రతికూలమైన పరిస్థితులు ఉన్నప్పుడు నేను కూడా ఇలా ప్రార్థన చేస్తానని ఆ విధానంలో ముందుకొచ్చి ప్రార్థన మొదలు పెడతాం. కానీ ప్రభువా అని 4 మాటలు గబగబా చెప్పేసి ఆమేనంటాం. అందుకే మన జీవితంలో కార్యాలు జరగడం లేదు. నీ జీవితంలో కార్యం జరగాలి అని అంటే, నువ్వు అనుకున్నట్లుగా జరగాలంటే, నీ హృదయ వాంఛలు తీర్చబడాలంటే, నీ బిడ్డల భవిష్యత్తు, నీ కుటుంబము సరిచేయబడాలి అని అంటే, మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిన అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటయ్యా అంటే, మేడ గదిలోనికి ఎక్కినటువంటి మనము దేవుని కార్యము జరిగేంత వరకు, అంటే ప్రార్థన మొదలుపెట్టిన మనము కార్యము జరిగేంత వరకు ప్రార్థన ఆపకూడదు. హల్లెలూయా. ఇప్పుడు అర్థమైందన్నమాట. మీరు దేని కొరకైతే ప్రార్థన చేస్తున్నారో ఆ కార్యము జరిగేంత వరకు నీ ప్రార్థన ఆగకూడదు.
ఎడతెగక దాన్నే జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థన మీద ప్రార్థన చేసే అనుభవంలోనికి వస్తే అప్పుడు దేవుని కార్యం మీ జీవితంలో జరుగుతుంది. అందరూ ఒకేసారి ఎక్కారు మేడగది, అందరూ ఒకేసారి అభిషేకము పొందుకున్న తర్వాత మేడగది దిగారు. అంతవరకు వాళ్ళ మేడగదిలోనే ప్రార్థనలోనే ఉన్నారు. ఒకరోజు అంతా ప్రార్థన చేసి, అయ్యో ప్రభు ఈరోజు కొంచెం నా పరిస్థితి బాగాలేదు, రేపు వచ్చి జాయిన్ చేస్తా, ఇంతలోపు మీరు ప్రార్థన చేస్తూ ఉండండి, నేను తర్వాత వచ్చి జాయిన్ అవుతానే కోణంలో ఎవరు లేరు. ఒకే ఆత్మ కలిగి ఉన్నారు, ఒకే మనస్సు కలిగి ఉన్నారు, ఒకే అభిప్రాయము కలిగి ఉన్నారు. అందరూ ఒకే ప్రార్థన, పరిశుద్ధాత్మ దేవా మమ్మను నింపు, మమ్మను అభిషేకించు, నీ ఆత్మ వరాలను మాకు దయచేయమని ప్రార్థిస్తూ ఉంటే పరిశుద్ధాత్మ సన్నిధి వారి మధ్యలోనికి దిగివచ్చి ప్రతి ఒక్కరి మీద వ్రాలింది, ప్రతి ఒక్కరిని అభిషేకించింది. ఈ రోజున ప్రేమణ దోంబిడ్లారా, మీరు జ్ఞాపకం చేసుకోండి, మీరు ఏ కార్యం కొరకైతే ఎదురు చూస్తూ ఉన్నారో మీ సమస్యని ఇలా చేతబట్టుకొని మీరు ఈ రోజున మేడగదిలోనికి ఎక్కాలి, ప్రార్థన అనుభవంలోనికి వెళ్ళాలి, ప్రార్థన చేస్తూనే ఉండాలి. అది జరిగేంత వరకు మీరు ఆ స్థితిలో నుండి మరలా కిందికి దిగొద్దు. కొన్ని రోజులు భలే భక్తి చేస్తాం మనం, గబగబా ఇక మనంతా ప్రార్థన పరులు లేరన్నట్టుగా చేసి ఒక్కసారిగా టైర్లో గాలి కొట్టి 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 ఒక్కసారి దిప్పితే ఏమవుతుంది, తుస్సుమని ఉన్న గాలంతా పోయినట్టుగా మన భక్తి కొన్నిసార్లు తయారైపోతూ ఉంటుంది. కొన్నాళ్ళు గొప్ప భక్తి చేస్తాము, మనంతా మంచి వాళ్ళు లేరు, మనంతా ప్రార్థన పరులు లేరన్నట్టుగా గొప్ప భక్తి చేస్తాము. ఒక్కసారిగా ఉన్నదంతా తుస్సుమనేటట్లుగా ఉన్న భక్తి ఉన్నప్పుడు కొట్టుకొని వ్యవహరిస్తూ ఉంటాం. అలాగున్నప్పుడు దేవుని కార్యాలు ఎలా చూసేది? ప్రేమణ దోంబిడ్లారా, మన జీవితాలు మార్చబడాలంటే ప్రార్థననే ప్రధానమైనదని జ్ఞాపకం చేసుకోవాలా. ఆ ప్రార్థనలో నువ్వు ఎంతగా గడిపితే అంత గొప్ప కార్యాలు నువ్వు చూస్తావు. సగం ప్రార్థన చేసి వెనక్కి వచ్చేసామంటే మరలా నువ్వు మొదటి నుండి వెళ్ళాల్సి ఉంటుంది, మరలా నువ్వు మొదటి నుండి వెళ్ళాల్సి ఉంటుంది. నువ్వు పూర్తిగా గమ్యం చేరేంత వరకు, అనగా నీ అవసరత తీర్చబడేంత వరకు, మీ భర్త మారేంత వరకు, మీ పిల్లల భవిష్యత్తు తీర్చిదిద్దబడేంత వరకు, మీ కుటుంబ వ్యవహారాలలో, మీ వ్యక్తిగత జీవితాల్లో వ్యాధులు తగ్గేంత వరకు మీరు ఎలా ఉండాలంటే ప్రార్థన అది తగ్గేంత వరకు, అది జరిగేంత వరకు ఆ రీతిగా ప్రార్థన అనుభవంలో మీరు కొట్టుకుపోతూనే ఉండాలి. దేవుడు దాన్ని చాలేనైనా ఎన్ని రోజుల నుండి ప్రార్థన చేస్తావు, ఇక చాలేమ్మా అనే విధంగా మీరు ప్రార్థన చేయగలిగిన అనుభవంలోనికి వస్తేనండి ఒక అత్యద్భుతమైనటువంటి జీవిత విధానాన్ని దేవుడు మీకు ప్రసాదిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వారు మేడగదిలోనికి ఎక్కారు, అందరూ ఎక్కారు. ఎక్కింది 10 రోజుల ముందు, దిగింది 10 రోజుల తర్వాత. 10 రోజులు వారు ఒక్కరు కూడా మరి బయటకు రాకుండా అందులోనే బస చేయించు ప్రార్థన అనుభవాన్ని వారు కలిగి ఉన్నారు. అందుకే దేవుని కార్యాలు వారు చూశారు. ఈ రోజున మనం కూడా ఎక్కుతున్నాం, ప్రార్థనా స్థలాలకు ఎక్కుతా ఉన్నాం. ప్రార్థన చేయాలని కొంచెం మనసు కట్టుకొని నేను ఇలా చేస్తానని ఇంట్లో ఒక రహస్యంగా ప్రార్థన చేయడమో, మందిరంలోనికి వచ్చి ప్రార్థన చేయడమో ప్రారంభిస్తున్నాము తప్ప మళ్ళీ ఇంటికి వెళ్ళాక ఉన్నది మర్చిపోతున్నాం. మళ్ళీ లోకంలో పడిపోతా ఉన్నాం, అంటే మేడగది దిగుతున్నాం. నువ్వు మేడగదిలో ఉన్నంత వరకే నీ ప్రార్థనకు ఫలితం ఉంటుందని జ్ఞాపకం చేసుకోవాలా. మేడగది తలుపులు తీయాలి అని అంటే నీ జీవితంలో కార్యాలు జరగాలి. లోపలికి వెళ్ళిన వ్యక్తి మామూలుగా వెళ్ళాడు, కానీ వచ్చినప్పుడు చూడండి ఆత్మచేత నింపబడి వచ్చారు. నువ్వు ఆత్మ లేకుండా, దేవుని కార్యం రుచి చూడకుండా, దేవుని శక్తితో నింపబడకుండా నువ్వు బయటకు వస్తే ప్రయోజనం ఏమీ? మోసే మామూలుగా ప్రభువు చెప్పాడు, కొండ ఎక్కి రావయ్యా, నేను నీకు కొన్ని విషయాలు చెప్తాను, ప్రజలను ఎలా నడిపించాలో నేను మీకు చెప్తాను రమ్మని చెప్పినప్పుడు
ఒక సాధారణమైన మనిషిగా వెళ్ళాడు. వచ్చేటప్పుడు అండి ఆయన దిగి వస్తూ ఉంటే ఆయన ముఖము ప్రకాశిస్తుందంట. వెలుగు, గొప్ప వెలుగుతో, తేజస్సుతో ప్రకాశిస్తూ ఉంటే ఇశ్రాయేలు అందరూ ఇట్లా కొంగు కప్పుకొని ఆయనను చూడలేక ఇలా కళ్ళు మూసుకొని పక్కకి వెళ్ళిపోతూ ఉన్నారు. ఈ రోజున మరి మన ప్రార్థన జీవితం ఎలా మార్చబడుతుంది? మన విశ్వాస జీవితం ఎలా మార్చబడుతుంది? 40 రోజుల్లో ఎంతో గొప్ప భక్తిని చేస్తున్నటువంటి మన ముఖ రూపాలు మార్చబడాలి కదా, మన ఆత్మీయ సౌందర్యము మార్చబడాలి కదా, మన జీవితంలో కార్యాలు జరిగించబడాలి కదా. అందుకని ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ప్రార్థనలో పోరాడే యోధులముగా, వీరులముగా మనం ఉండాలి. ఎడతెగని ప్రార్థన. ఎప్పుడు నీ ప్రార్థన తెగాలి అని అంటే నీ కార్యము జరిగిన తర్వాతనే. అప్పటి వరకు ఎడతెగకుండా చైన్ సిస్టమ్ లాగా వెళ్తానే ఉండాలా, ప్రార్థన చేస్తానే ఉండాలా, ప్రార్థన చేస్తానే ఉండాలా. ఆ రీతిగా చేసినప్పుడు దేవుని కార్యాన్ని నీవు కన్నులారా దేవుడు నీకు చూపిస్తాడు. అద్భుతాన్ని దేవుడు నీకు కనుపరుస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజున మనం ఏ అనుభవములు ఉన్నామంటే మేడ గదికి ఎక్కిన అనుభవములో ఉన్నాం. సరే, ఆల్రెడీ మనం మొదటి రోజే ఎక్కవలసినది. ఇప్పటికి దరిదాపుగా 43 రోజులు అయిపోయాయి. మిగిలిన ఈ 7 రోజుల్లో మనం జీవిత విధానం ఎలా ఉండాలంటే ఈ రోజున మనం మేడ గదిలోనికి ఎక్కుదాం. మేడ గదిలోనికి ఎక్కినటువంటి మనం ఎప్పుడు దిగాలో తెలుసా? ఎప్పుడు ఈ ఉపవాసమును విరమించుకోవాలో తెలుసా? ఎప్పుడు ఈ ప్రార్థనాత్మను, ఈ ప్రార్థన చేసే క్రమాలను ఎప్పుడు నువ్వు మానుకోవాలో తెలుసా? అంశాల కొరకు ప్రార్థించడం దేవుని జీవితంలో కార్యము చేసిన తర్వాత అప్పుడే నీవు బయటకు దారి తీయాలా, అప్పుడే నువ్వు డోర్ తీసుకొని బయటకు రావాలా, అప్పుడే నువ్వు మామూలుగా నీ జీవన యాత్రను కొనసాగించాలి. అప్పటి వరకు నీ జీవితంలో కార్యం నెరవేర్చబడేంత వరకు అదే ధ్యాస, అదే లోకముగా నీవు ఉండాలి. ఎడతెగని ప్రార్థన అంటే అది. ఇంకో మాట లేదు. పక్కన ఏం జరుగుతుందో అక్కర్లేదు. పక్కన బాంబులు వేలినా వీళ్ళకి సంబంధం లేదు, పక్కన గొడవలు జరిగినా వీళ్ళకి సంబంధం లేదు. వీళ్ళ దారి వీళ్ళదే. అప్పుడే దేవుని కార్యాలు జరుగుతూ ఉంటాయి. అందుకని ప్రేమన దేవుని బిడ్డలారా, ఈ రోజున మీ సమస్య ఏదైనా సరే, మీ అవసరత ఏదైనా సరే, ఇదిగో వాళ్ళు మేడ గదిలోనికి అవసరతను తీసుకెళ్ళిన రీతిగా మనం తీసుకెళ్దాం. అయితే ఒక్క మాట, ఆ కార్యము జరిగేంత వరకు మీరు గదిలో నుండి దిగొద్దు. ఆ కార్యము జరిగేంత వరకు మీరు గదిలో నుండి దిగొద్దు. అలా అని మమ్మల్ని ఇక్కడే ఉంచుతారా సార్ అంటే ఉంచను. 3 గంటల తర్వాత మిమ్మల్ని పంపించేస్తాను. కానీ మీ ఆత్మ ఆ మేడ గదిలోనే ఉండాలా. మీ ప్రార్థన అనుభవము ఆ మేడ గదిలోనే ఉండాలా. మీ కార్యము జరిగేంత వరకు ఆ అనుభవములోనే, ఆ ఉన్నతమైన దేవునికి దగ్గరగా ఉన్న సత్సంబంధాన్ని మీరు కలిగి ఉండాలి. మీ ప్రార్థన అవసరత తీర్చబడిన తర్వాత దేవుడు ఒక అద్భుత కార్యం మీ జీవితంలో చేసినాక అప్పుడు మీరు కిందకు దిగి రావాలి. అప్పుడు మీరు మీ జీవన యాత్రను ఒక ఉన్నతమైన వ్యక్తిగా, ఒక గొప్ప విశ్వాసిగా, దేవుని చేత ఆశీర్వదించబడిన వారిగా మీ జీవన యాత్రను లోకములో కనుపరచాల. అప్పటి వరకు మామూలు వ్యక్తులుగా ఉన్న వాళ్ళు ఇప్పుడు వాళ్ళను చూసి ప్రజలు అవాక్కైపోతా ఉన్నారు, ఆశ్చర్యపోతా ఉన్నారు. ఏంటి వీళ్ళు మన వాళ్ళే కదా, ఈ పిల్లలు మన వాళ్ళే కదా, వీళ్ళు మనతో పాటు తిరిగిన వాళ్ళు ఈ రోజున ఏంటి ఒక విచిత్రంగా ఉన్నారు, వాళ్ళలో ఏదో తేజస్సు కనబడతా ఉన్నది, వాళ్ళలో ఏదో కృతధనము కనబడతా ఉన్నది అని అంటే, అమ్మా వాళ్ళకేం పిచ్చి బట్టి చేయట్లేదు, వాళ్ళు పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు అని అపోస్తలుడైన పేతురు లేచి వారికి దేవుని వాక్యాన్ని గుర్తు చేస్తూ పాత నిబంధన గ్రంథంలో, యోవేలు గ్రంథంలో ఉన్నటువంటి మాటలను తెలియజేస్తూ సువార్త ప్రకటించారు. 3,000 మంది రక్షింపబడ్డారు. దేవునికి మహిమ కలుగును గాక. అది ఆ రీతిగా నీవు మార్చబడాలి, ఆ రీతిగా నీ జీవితం మార్చబడాలి, ఆ రీతిగా దేవుని కార్యాలు నువ్వు రుచి చూడాలి అంటే ఎడతెగని ప్రార్థన అనుభవంలోనికి నీవు ఉండాలా. కార్యము జరిగేంత వరకు దిగొద్దు. నువ్వు నన్ను దీవిస్తేనే కానీ నిన్ను విడిచిపెట్టనని విడిచిపెట్టకుండా ప్రార్థన చేయాలా. అప్పుడే దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగిస్తాడు.
దేవుడు అట్టి కృపను మీ అందరికి అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం, మోకరించండి. ప్రతి ఒక్కరు కూడా మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. కొద్ది నిమిషములు దేవుని సన్నిధిలో గడుపుదాం. లోపలున్నవారు, బయట ఉన్నవారు దేవుని సన్నిధిలో గడుపుదాం. ప్రేమను దోమ బిడ్డలారా, రోజులు గడిచిపోతూ ఉన్నాయి, సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి. ఎన్నో అవకాశాలు దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. కొన్నిటిని ఉపయోగించుకుంటున్నాం, కొన్నిటిని జార విడుచుకుంటున్నాం. ఈ రోజున ప్రేమను దోమ బిడ్డలారా, దేవుడు నీకు ఒక గొప్ప అవకాశాన్ని ప్రసాదించాడు. అలనాడు శిష్యులతో చెప్పాడు, పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చును గనుక మీరందరూ కూడా కనిపెట్టుకొని ప్రార్థన చేయండి. పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినంత వరకు, పరిశుద్ధాత్మలో మీరు బాప్తిసం పొందేంత వరకు మీరు కనిపెట్టుకొని ప్రార్థన చేయండి. ప్రభువు చెప్పిన విధముగా ఆ ప్రార్థన అవసరత వాళ్ళు చేత పట్టుకున్నారు. మేడ గదిలోనికి వెళ్ళారు. 120 మంది ఏకాత్మతో ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఒకే మనసుతో, ఏక మనసుతో, ఏకాత్మతో ప్రేమణ దోంబిడ్లారా ఎడతెగక ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఎడతెగక ప్రార్థన చేయడం అంటే ఏంటో తెలుసా? కార్యము జరిగేంత వరకు చేయడం, విడవకుండా ఆపకుండా చేయడం, ఎక్కడ కూడా అలక్ష్యముగా ఉండకుండా ఉండడం. ఆ రీతిగా ఎడతెగక ప్రార్థన చేశారు. అయిలా రమలారి రోజున ఎడతెగని ప్రార్థన అనుభవములోనికి రావాలి. అయ్యో, నేను చాలా రోజుల నుండి ఒక విషయం కొరకు ప్రార్థిస్తున్నానండి, ఇంకా జరగలేదనే భావనతో కార్యము సఫలము చేయగలిగిన, నీకు సహాయము చేయగలిగిన దేవుని సముఖములో నీవు ఉన్నావు. ప్రార్థన చేయి. రెండాళ్ళు చేసి ఊరుకోవడం కాదు మన ప్రార్థన. ఉపవాస దీక్ష, ఇదిగో శుక్రవారం రోజే గట్టి ఉపవాసం ఉండి ఆమెను ముగించడం కాదు. ఎడతెగని ప్రార్థన నీలోనికి రావాలి. ఎడతెగకుండా ప్రార్థన చేయగలిగిన సమర్థవంతమైనటువంటి అనుభవంలోనికి నీవు వచ్చినప్పుడే కదా నీ జీవితంలో, నీ కుటుంబంలో మార్పు కలిగేది. మోకరించగలిగిన వాళ్ళందరూ మోకరించండి. వృద్ధులు, మోకాళ్ళ నొప్పులున్న వాళ్ళు మినహాయించి యవనస్తులందరూ మోకాళ్ళ మీద నిలబడండి. నేర్చుకోండి దేవుని సన్నిధిలో గడపడము, దేవుని సన్నిధిలో మొరపెట్టడం నేర్చుకోండి. ప్రేమను లోబెట్లారా, ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేద్దాం. మేడ గదిలోనికి ప్రవేశించుదాం. ప్రార్థనాత్మ కలిగి, ఏకాత్మ కలిగి, ఏక మనస్సు కలిగి మేడ గదిలోనికి ప్రవేశించుదాం. ఇదిగో ప్రేమను దోబిట్లారా, మేడ గదిలోనికి వెళ్ళిన తర్వాత మరలా వెనుదిరిగి చూడొద్దండి. మరలా నేను కాస్త కిందికి వెళ్ళొస్తాను, నేను తర్వాత పాల్గొంటాను, నేను తర్వాత చేస్తాను అని అంటే దేవుడి కార్యాలు ఎప్పుడూ మన జీవితంలో జరగవు. ఇదిగో మేడ గదిలోనికి వెళ్ళిన తర్వాత నీ తలుపులు వేసేయాలి. ఇక బయట లోకముతో నీకు సంబంధం లేదు, ఎవరితో నీకు సంబంధం లేదు. దేవుడు నీ జీవితంలో నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో అది అనుగ్రహించేంత వరకు నువ్వు కనిపెట్టుకొని ప్రార్థన చేయాలి. నువ్వు కనిపెట్టుకొని ప్రార్థన చేయాలి. ప్రార్థనలో పోరాడాలి దేవుడితో. అయ్యా, నాకు దయచేయి, నాకు పరిశుద్ధాత్మ అభిషేకము దయచేయి. ఇదిగో నా బిడ్డల భవిష్యత్తు మార్చు, ఇదిగో నా బిడ్డల భవిష్యత్తును దీవించు, నా భర్త మనసు మార్చు, నా భార్య మనసు మార్చు, నా కుటుంబాన్ని మార్చు అని నువ్వు దేవుడి సన్నిధిలో పోరాడే వ్యక్తిగా నువ్వు ఉండాలి. దేవా, ఇదిగో నీ సన్నిధిలో నేను ప్రార్థిస్తున్నాను, ఇది జరిగేంత వరకు, నీవు నాకు ఇది ఇచ్చేంత వరకు నేను ప్రార్థన ఆపను ప్రభువా అనే అనుభవంలోనికి రోజున నువ్వు రాగలగాలి. ప్రతి ఒక్కరు కూడా నోరు తెరవండి. కాస్త భక్తిలో, విశ్వాసములో ఆత్మీయ పరిపక్వత చెందినటువంటి వారు ఇతరులకు మాదిరికరముగా ఎలుగెత్తి ప్రార్థన చేయండి.
ఎవరు ఏమనుకుంటారో ఏంటో అనేది కాదు. ప్రతి ఒక్కరికి ఉన్నాయి, ఎవరి బాధలు వాళ్ళకు ఉన్నాయి, ఎవరి కష్టాలు వాళ్ళకు ఉన్నాయి, ఎవరి కన్నీళ్లు వారికి ఉన్నాయి. నీదేంటో నీ దేవునికి తెలియపరచు. బిడ్డలారా, మొదలుపెడదాం. నినవే పట్టణస్థులు ఏ రీతిగా మొదలుపెట్టారో ఆర్తనాదం చేశారు. అయ్యో ప్రభువా, మమ్మల్ని కరుణించుము నాయన, మా పాపాలను క్షమించుము తండ్రి, మా పట్టణాన్ని కాపాడు నాయన అని వాళ్ళు ఎలుగెత్తి మొరపెట్టినప్పుడు ఆ మొర దేవుడి సన్నిధికి చేరింది, ఆ ప్రార్థన దేవుడి సన్నిధికి చేరింది. అప్పుడు ప్రభు వారి మీదికి తీసుకురావలసిన కీడు వారి మీదికి తెప్పించక వారిని కరుణించాడు. ఈరోజు నీ ప్రార్థన అవసరత ఏంటో, నీ సమస్య ఏంటో ఎలుగెత్తి మొరపెట్టు దేవుని సన్నిధిలో. మౌనముగా ఉండవలసిన సమయం కాదు. ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వు మౌనముగా ప్రార్థన చేయాలి. గుంపుగా ఉన్నప్పుడు ఇతరులు కూడా నీ చేత ప్రేరేపించబడే విధముగా ఎలుగెత్తి ప్రార్థన చేసే అనుభవంలోనికి నీవు రావాలి. అయినా రమలాల ప్రతి ఒక్కరి కుటుంబాల క్షేమం కొరకు, సంఘ క్షేమం కొరకు ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. ప్రతిరోజు మనకు ఇలాంటి అవకాశం ఉండదు. ఈ రోజున దేవుడు మనకు సమృద్ధి అయిన సమయం ఇచ్చాడు కనుక ఈ ప్రార్థన అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుందాం. దేవుడి సన్నిధిలో మొరపెడదాం. యవనస్తులారా, మీ భవిష్యత్తు కొరకు, మీ భవిష్యత్తు బాగుండాలని కోరుకోవడం తప్పలేదు, కానీ మీ జీవితాలను ప్రభువుకు సమర్పించుకోండి. ప్రభు నీ మాట వింటానయ్యా, నీకు లోపడతానయ్యా, నీ వాక్యానుసారముగా జీవిస్తానయ్యా, నీ చిత్తానుసారముగా వ్యవహరిస్తానయ్యా, అయ్యా నిన్ను నమ్మకముగా ఆరాధిస్తాను. ఈ జీవితాలను ప్రభువుకు సమర్పించుకొని ఒక స్థిరమైన నిర్ణయాలు తీసుకోండి. ప్రతి ఒక్కరు కూడా మేడగదన మోములోనే ఉండాలి. మేడగది దిగొద్దు ఎవరి జీవితంలో కూడా. అంటే ప్రార్థన ఆపొద్దు, అలక్ష్యము ఉండొద్దు, నిర్లక్ష్యం వైఖరి వదలొద్దు. నీ మోకాళ్ళు నేల మీద ఆనాలి, నీ కన్నులు ప్రభు వైపు చూడాలి. ఆకాశమందున్న ఆసీనుడైనటువంటి ఆ ప్రభు వైపు మన కన్నులు చూడాలి. దేవాన్ని కృప దయచేయండి. ఓ ప్రభువా, మమ్మల్ని కరుణించండి అయ్యా. ఇదిగో మా జీవితాలను మీ అసగతాలకు అప్పచెప్తా ఉన్నాం. మా బిడ్డల జీవితాలు మీ సన్నిధిని అప్పచెప్తూ ఉన్నామయ్యా. మా కుటుంబాన్ని మీ సన్నిధిని అప్పచెప్తున్నామయ్యా. ప్రతి ఒక్కరు కూడా చెప్పుకోలేని సమస్యలు ఏదున్నా, ఎవరికి చెప్పుకున్నా తీరని సమస్యలు ఏమున్నా మీ జీవితంలో ఈ రోజున కనిపెట్టుకొని ప్రార్థన చేయండి. దేవుడు ఇంకా 7 రోజులు మనకిచ్చాడు. 40 రోజుల్లో, ఈ 7 రోజుల్లో మీరందరూ కూడా మేడగది అనుభవంలోనే ఉండాలి. 7 రోజుల తర్వాత మనము పరిపూర్ణంగా మార్చబడాలి. దేవుని కార్యాలు రుచి చూసి మనము తిరిగి మేడగదిలో నుండి కిందికి దిగే అనుభవంలోనికి రావాలి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆ రీతిగా ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేయండి, మొరపెట్టండి. ఎప్పుడు చూడు పాస్టర్ గారు, అయ్యా మా కొరకు ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి అని సహకారం కోరడం తప్పు కాదు. కానీ కొంతమంది అదే పాటుగా ఎక్కడ టీవీలో కనబడితే వాళ్ళకి, ఎవరు ప్రార్థన అవసరతలు నెంబర్లు ఇస్తే వాళ్ళకి ఫోన్లు చేసి మెసేజ్లు పెట్టి ప్రార్థన అవసరతలు కోరుతున్నారే. మరి నీ ప్రార్థన ఇక్కడ, నీ ప్రార్థన కనబడాలి కదా దేవునికి, నీ విశ్వాసము కనబడాలి కదా, నీ మోకాళ్ళ అనుభవం కనబడాలి కదా.
మొరపెట్టుమో, నేను నీకు ఉత్తరమిచ్చలను. నీవు గ్రహింపలేని గొప్ప గూఢమైన సంగతులను నేను నీకు బోధిస్తాను. నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు నీ హృదయమును కుమ్మరించమని వాక్యం సన్నిధిస్తా ఉన్నది. ఈ రోజున మీ హృదయాలను కుమ్మరించండి దేవుని సన్నిధిలో. మీ హృదయాలు కుమ్మరిస్తే దేవుని సన్నిధిలో దేవుడు తన ఆత్మను అభిషేకాన్ని మీ మీద కుమ్మరిస్తాడు. మీలో ఉన్నటువంటి, మీ జీవితంలో ఉన్నటువంటి పాపభూయిష్టమైన క్రియలను విడిచిపెడితే దేవుడు తన పరిశుద్ధాత్మ అభిషేకాన్ని మీకు అనుగ్రహిస్తాడు. స్తోత్రాలు, వందనాలు. ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరు వారు ఏ ప్రార్థన అయితే చేస్తూ ఉన్నారు, వారు ఏ హృదయవాంఛ కలిగి ఉన్నారు, వారందరినీ రోజున మేడ గది అనుభవంలోనికి ఎక్కించుము నాయన. నీతో తప్ప ఈ లోకముతో ఏమాత్రం సంబంధం లేనట్లుగా వారు ప్రార్థనాత్మ కలిగి ఎడతెగక వారి అవసరతను తీర్చబడేంత వరకు ఎడతెగక ప్రార్థన చేసే అనుభవంలోకి నడిపించి కృప చూపించండి. వివాహం అయిన వారు, వివాహము కాని యవన బిడ్డలు వారి వారి అవసరతల నిమిత్తమే ప్రార్థిస్తూ ఉన్నారు. వ్యక్తిగతమైనవి కావచ్చు, ఆర్థికపరమైనవి కావచ్చు, కుటుంబ సంబంధమైనవి కావచ్చు, ఇహలోక సంబంధమైనవి కావచ్చు. అవసరతలు ఏవైనా సరే నీ చిత్తానుసారముగా యేసు నామమున తీర్చాలని వారి పక్షాన మొరపెడుతూ ఉన్నాం. సంఘాన్ని క్షేమముతో నింపండి, సంఘ సరిహద్దులను విశాలపరచండి. మరి మందిర నిర్మాణ పనులు జరుగుతూ ఉన్నాయి, కావలసిన ఆర్థిక వనరులు సమకూర్చండి, ప్రతి భారమును తొలగించండి, ప్రతి ఒక్కరికి నీ సాన్నిధ్యమును దయచేయండి. సంఘములో విశ్వాసులు బహుగా వృద్ధి చెందాలి, ఆత్మీయ పరిపక్వత చెందాలి. అయ్యా 40 రోజులుగా ఈ కార్యక్రమాలు నిర్వహించాలని ఆశించి ప్రతిరోజు క్రమం తప్పకుండా వస్తున్నారు. ఎవరి ప్రయాస వ్యర్థము కాకూడదు. వారి హృదయవాంఛలను తీర్చాలి. వారి భక్తిని బట్టి, వారి విశ్వాసమును బట్టి, వారి నీతి క్రియలను బట్టి నీ వాక్యానుసారమైన జీవితాన్ని వారికి ప్రసాదించి వారి హృదయవాంఛలను తీర్చి నడిపించుము. చిన్నలను, పెద్దలను, వృద్ధులను, విధవరాలను, స్త్రీలను, పురుషులను, ప్రతి వారి మనవులను మీరు ఆలకించి ప్రతి వారి అక్కలను తీర్చి మహిమ పొందుకోవమని యేసు దివ్య నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.